గారికి వందనాలు. నా బంగారు కొండే, నా 2000 కట్టే. ఏమిటో వయసు పెరిగినా బుద్ధి మారలా. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఈ జంక్షన్ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఓన్లీ. ఇదిగో ఈ మాస్టర్ ఆరోగ్యానికి హానికరం. రోజు చూసిన మాక నేను చెప్తాను, మీకు అసలు హుషారు లేదు కదా. ఇలా అనండి. నేను చెప్తా. అమ్మ అవకాయ సుమ ఎప్పుడు బోరు కొట్టవు. అంతెందుకు క్రిష్ గారు ఇంకో ఆడియో ఫంక్షన్ లో ఏమన్నారు, అసలు మీ గురించే చూస్తున్నామండి ఆడియో ఫంక్షన్ అన్నారు. నువ్వు ఉండడమే ఇంత ఉన్నావు, మళ్ళీ నీకు ఇంత అప్పోటి. పర్వాలేదు, ఇప్పుడు నేను మాట్లాడితే మీకు మళ్ళీ ఇంగ్లీష్ వచ్చారు. మనకు ఊపు కావాలా వద్దా? ఓకే, మీరు నన్ను అవమానించారు కాబట్టి నేను చేయట్లేదు. అందులో నుంచి ఎవరైనా ఇద్దరు వస్తే వాళ్ళతో మనం డాన్స్ చేయిద్దాం. అలాగే, ఇద్దరు అబ్బాయిలు రండి. వాళ్ళిద్దరు అబ్బాయిలైనా ఒకసారి ఆధార్ కార్డు చెక్ చేయండి. ఆధార్ కార్డా అక్కర్లేదా? ఓకే సరే, నో ప్రాబ్లం. నాకు తెలుసు నువ్వు ఇద్దరు అమ్మాయిల్ని ఇక్కడ పిలిపించేసి వాళ్ళతో ఇలా స్టెప్పులు వేయించేద్దాం అనుకున్నావు. నేను నీ ప్లాన్ మీద మట్టేశా. ఇప్పుడు ఈ అమితాబ్ బచ్చన్ తో చేయిద్దామా లేకపోతే శత్రుఘ్న సిన్హాతో చేయిద్దామా? ఓకే, ఏది స్టెప్ ఎలా వేస్తాడో చూద్దాం. సాంగ్ వేసుకో. చిలక ముక్కు చూడు, ముక్కెరని తెరుపు చూడు, ఎర్ర చీర చూడు, బిర్రుమైన సోపు చూడు. క్లారిటీ లేదు, రెండే స్టెప్పులు చూపించాలి. ఆ రెండు అతను కరెక్ట్ గా చేయాలి అంతే. అవునా? ఓకే, అయితే వెరైటీగా చేస్తాను. 4, 5, 6, 7 స్టెప్పులు ఉండకూడదు. లస్కర్ పోరి చూడు, నాయిలబ్బ బుగ్గ చూడు, చిలక ముక్కు చూడు, ముక్కెరని తెరుపు చూడు. అమ్మ లైట్లు కొంచెం జరపండి. నిపుణుల పర్యవేక్షణలో జరిగింది, దయచేసి మీ ఇళ్లలో మీరు ట్రై చేయకండి. అది సరే. లస్కర్ పోరి చూడు, నాయిలబ్బ బుగ్గ చూడు. వెరీ గుడ్, నువ్వురా. లస్కర్ పోరి చూడు, నాయిలబ్బ బుగ్గ చూడు, చిలక ముక్కు చూడు, ముక్కెరని తెరుపు చూడు, ఎర్ర చీర చూడు, బిర్రుమైన సోపు చూడు. బాగా చికెన్లు మటన్లు దక్కించి తిన్నట్టున్నాడు, అస్సలు లేవట్లేదు. కానీ బాగా చేశారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ అన్నట్టు మనం ఇప్పుడు ఒక స్కిట్ వేసుకోవాలి కదా. ఇంట్లో ఒక రోబో ఉంటే ఆ సుఖమే వేరప్ప. లేకపోతే ఈ మొగుళ్ళు కాఫీ తీసుకురా, న్యూస్ పేపర్ పట్టరా, ఇవాళ సాంబార్లో ఉప్పు తక్కువైంది, పప్పులో కారం ఎక్కువైంది, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. ఒక రోబో ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి చూపించబోతున్నారు మాస్టర్ విత్ హిస్ టీమ్. ఈ ఆడవాళ్ళు వంటింట్లో పోతే తొందరగా రారండి. పోయి గంట అయింది, అది ఇంతవరకు రాలా. మార్కెట్ లో పడిపోయిన పొట్టి వంకాయల ధరలు. ఈ పొట్టిగా ఉన్న వాళ్ళు చూసారా, చాలా ఈజీగా పడిపోతారండి. ఆవిడలాగా అది కూడా పొట్టిగానే ఉంటుంది, చూస్తారుగా. పొట్టి డ్రెస్సులు వేసుకోవడం ప్రాబ్లం కాదంటున్న హీరోయిన్. నీకేం ప్రాబ్లం తల్లి, చూసేవాళ్ళకి మాకు కదా ప్రాబ్లం ఇక్కడ. ఏంటే కాఫీ ఇవ్వచ్చుగా, తెచ్చిన దానివి దేబ్రేస్ మోహన్ దాని. ఏంటండి మీరు తెల్లవారు లేస్తే ఎప్పుడు ఆ పొట్టి మ్యాటర్లేనా? అసలు ఇంకో గ్యాసే ఉండదా మీకు? ఓ నేను నిన్నంటున్నానని అనుకుంటున్నావా? ఇలా రావే. అసలు నువ్వు పొట్టిగా ఉన్నావని ఎవరు చెప్పారే? అండి కొంచెం కొరచగా ఉన్నావు అంతే. కాదే కాఫీలో కొంచెం షుగర్ వేయొచ్చుగా. మన ఇంట్లో షుగర్ లేదండి. షుగర్ లేదా? కేజీ తెచ్చాను. అయినా అండి మీకు షుగర్ వేస్తే మీ ఆరోగ్యానికి హానికరం కదా అని షుగర్ తగ్గించానండి. ఓ
సారీ ఆ. ఇలా రా. ఎందుకండి? నిన్న తెచ్చిన షుగరు కబ్బోర్డ్ లో పైన పెట్టాను, అది దీనికి అందలా. ఏమండి ఆ. ఈసారి మీరు పొట్టిదనే అన్నారంటే మీ కంటికి కనిపించకుండా ఎక్కడైనా దూరంగా వెళ్ళిపోతానండి. ఇప్పుడు మాత్రం ఏం కనిపించి వస్తున్నావే? నా కళ్ళకి కిందకి వంగి ఇట్లా చూడాల్సి వస్తుంది. ఆ జీవితం అంతా నీకు బెండయి ఇలా బతకాల్సి వస్తుంది. ఆఫీస్ టైం రా. ఇంకే బాధ నేను పడలేదు. నేను ఏదో ఒకటి చెయ్యాలి. ఎవరు చేస్తున్నా? వశీకరణ, నా హైట్ ప్రాబ్లం అని మా ఆయన ఊరుకొని నన్ను తిడుతున్నారు. నాకు మంచి రోబోని ఒకటి తయారు చేసి నా ఇంటికి పంపించు. నేను ఒక ఆడ రోబోను. నా పేరు కుఫ్లీ. కుఫ్లీ. నా స్పీడ్ 5 MBPS. నా మెమరీ గుర్తులేదు. అదేంటి మీసాలు ఉన్నాయేంటి? నువ్వు ట్రెండ్ ని ఫాలో అవుతున్నట్లేవు. ఆ. ఈ రోజుల్లో లేడీ గెటప్ వేయాలంటే మీసాలు తప్పనిసరి. నేను ఎందుకు పిలిచాను నీకు తెలుసా? చెప్పకుండా ఎలా తెలుస్తుంది? నాకు అందలేని కొన్ని పనులున్నవి, అవి నీతో చేయించుకుందామని నేను వశీకరణకు ఫోన్ చేసి ఇక్కడికి రప్పించుకున్నాను. మీరు నన్ను ఎలా కావాలనుకుంటే అలా వాడుకోవచ్చు. నేను ఒక విషయం చెప్పాలి. మొన్న మా ఆయన నన్ను ఏమన్నారో నీకు తెలుసా? సిల్లీ క్వశ్చన్. ఈ రోజు వచ్చానుగా, మొన్న ఏమన్నారు నాకెలా తెలుసు? బజార్కి వెళ్ళి తిరిగి వస్తే మా ఆయన ఇంట్లో ఉన్నారు. నేను అరగంట సేపు తలుపు కొడితే అరగంట తర్వాత మా ఆయన వచ్చి ఇలా తలుపు తీశారు. నువ్వు అరగంట సేపు తలుపు కొట్టావు కదా, ఒక్కసారి కాలింగ్ బెల్ కొట్టుంటే నేను ఇట్లా తీసేస్తారు కదా. కానీ కాలింగ్ బెల్ ఆ పైన ఉంది, నాకు అందదు కదా. అందుకు మా ఆయన దగ్గర నేను చీప్ అవుతున్నాను. అయితే నువ్వు నా గురించి ఏ పనన్నా చేయాలి. ఏదైనా చేస్తా. అయితే దీన్ని టెస్ట్ చేస్తా. నాకు అర్జెంట్ గా మంచినీళ్ళు తీసుకుంటా. నేను తాగడానికి తెమ్మన్నాను, స్నానం చేయడానికి కాదు. క్లారిటీ ఉండాలి. వెళ్ళి గ్లాస్ తీసుకొని రాపు. నీళ్ళేవి? గ్లాస్ అడిగారు, నీరు అడగలేదు. లోపల పోయి కొండలో ఉంటాయి నీళ్ళు తీసుకొని రా. క్లారిటీ ఉండాలి. బాగా క్లారిటీ ఉండాలి. మంచి రోబో కుఫ్లే కదా? కుఫ్లే రోబో. కుఫ్లే రోబోకి మంచి క్లారిటీ ఉంటుంది. అమ్మయ్య. బట్టలు కొంచెం ప్రాబ్లం గా ఉన్నాయి. అమ్మయ్య, గ్లాసులో నిండా నీళ్ళు తీసుకొచ్చింది. అబ్బా, చాలా బాగున్నా టేస్ట్ గా. థ్యాంక్ యూ. బాత్రూమ్ లో నీళ్ళు ఎప్పుడు బాగానే ఉంటాయి. కొండలో తెమ్మన్నాను కదా, బాత్రూమ్ లోనేది. నేను కూడా కొండలో తెచ్చాను. అక్కడ వైట్ కొండ కనిపించింది. వైట్ కొండ? Yes. ఆయన వచ్చే టైం అయింది. రెడీగా ఉండు. రెడీగా ఉంది. ఓకే. ఎక్కడికి వెళ్తున్నావు? మీ ఆయన వచ్చే టైం ఎంత రెడీ ఉండమన్నా. అబ్బా, రెడీగా ఉండమంటే అలర్ట్ గా ఉండమని రావడం కాదు. ఏయ్, ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంటే ఆ? మా ఫ్రెండ్ వదిలిపడ్డాడే, ఆహా, వాడిది ఏ ఊరో తెలుసా? ఏ ఊరండి? పొట్టిపాడు. ఏమండి, ఆ. ఇక పైనుంచి మీరు నన్ను పొట్టి అనేసి ఎగతాలు చేయవలసిన కర్మే మీకు అవసరం లేదండి. అవసరం లేదా? లేదు లేదు. అయితే కాఫీ తగలే. ఒక్క నిమిషం ఆగండి. కాఫీ. ఇదేదో బాగుందే. ఆ. తాగండి, బాగా తాగండి. కాఫీ విత్ షుగరు. ఎవరి ఫిగరు? అదేనండి, ఆ. నాకేమీ అందట్లేదు కదా. ఆ. నేను ఒక రోబోని తెచ్చుకున్నాను. వశీకరణ్ గారికి ఫోన్ చేసి ఆ. అన్ని ఏం కావాలంటే ఆ పని చేసి పెడతది. అవునా? అవునండి. ఓన్లీ నీకు అందరూ మాత్రమే చేస్తాను. ఒకసారి పక్కకి రానే. ముద్దు పెట్టు. మా ఆవిడకి అన్నది కదా ఇక్కడ, అందుకని నువ్వు పెట్టు. ఏంటిది? మండిపోతుంది కదా? ఎక్కడ మండుతుందండి? ఎక్కడ కాదు, వంటింట్లో మండిపోతున్నావు. లోపలగా ఏంటండి? ఏమండి? పని పాట లేకపోతే సరే. హలో, దానికి జీవితాంతం బెండ్ అయి బతకాల్సి వస్తుంది. అదే నువ్వు అనుకో, తల ఎత్తుకొని తిరగచ్చు. జంప్ అయిపోదావా? జంప్. నీ రోబో బుద్ధి బానించుకున్నావు కాదు. జంప్ అంటే లేచిపోదామని. మీరు ఎలా చెప్తే అలా. ఓకే, పద. ఇవాళ మన ఈ జంక్షన్ షోకి సెలబ్రిటీస్ వచ్చేటువంటి టైం అయింది. ప్రయాణికులకి ముఖ్య విజ్ఞప్తి, మన ఈ జంక్షన్ నకు వచ్చు 2 సెలబ్రిటీస్ రావుటకు సిద్ధముగానున్నారు. మరి వచ్చేవారు ఎవరో తెలుసా?
ఎడాపెడా ఎంటర్టైన్మెంట్ సాంగ్స్ పాడించేసి అలరిస్తున్న గీతా మాధురి అండ్ ఇటీవల నేషనల్ ఫేమ్ ఇన్ ఇండియన్ ఐడల్ సంపాదించిన రోహిత్. ఇంగ్లీషులోన కన్న పెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట ఫస్ట్ సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే డోరు నంబరే మీకు ఇస్తలే. సెల్లు కాపీలే ముట్టనైన ముట్టలే సన్న జాజులంట సెట్టు మోజులే. ఎస్టారు హోటలో పట్టు పెట్టి తెలిసిన దాబాకే పరుగు తీస్తలే. డిస్కోలు పక్కలో డప్పులైతే గుట్టిన ఆమె తూపులోనే మేడమెడతలే. యాక్చువల్లీ మనం ఇంకా చాలా కష్టమైన మూమెంట్స్ చేయగలుగుతాం, కానీ ఇతని దృష్టిలో పెట్టుకొని మనం ఇంత సింపుల్ మూమెంట్స్ చేయాల్సి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ బీ సీటెడ్. హాయ్ రోహిత్, వెల్కమ్ టు ఈ జంక్షన్. అండ్ గీత ఎలాగో గీతే అయితే రోహిత్ అయ్యాడు. రోహిత్ ఇప్పుడు రోహిత్ అయ్యాడు. టోటల్ ఇమేజ్ మేక్ ఓవర్ అయ్యింది. ఇప్పటి వరకు ఏంటంటే రీజనల్ ఫేమ్ ఉన్నటువంటి రోహిత్ నేషనల్ ఫేమ్ కి వెళ్ళాడు. ఇండియన్ ఐడల్ లాంటి ఒక ప్లాట్ఫామ్ మీద తెలుగు జెండాని ఎగరేశాడు. కంగ్రాచులేషన్స్ రోహిత్. అంటే ఒకటేసారి ఇద్దరు తెలుగు వాళ్ళు అక్కడ టాప్ 3 లో ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఆడిషన్స్ కి వెళ్ళినప్పుడు కూడా 100 మంది ఉండుంటారు కదా రోహిత్? మొత్తం కరెక్ట్ గా 58,000 మంది వచ్చారు మేము ఇండియా నుంచి. అబ్బా, అందుకే నేను వెళ్ళలేదు. వాళ్ళలోంచి 250 మంది సెలెక్ట్ అయ్యారు. ఓకే, ఆ 250 నుంచి 14 నుంచి 3. గ్రేట్ యా, సూపర్. అసలు ఆ 58,000 రావడానికి కూడా ఎంత మంది గుండె ధైర్యం చేసుకుని అక్కడి వరకు వచ్చి ఉంటారు. వాళ్ళు కూడా చాలా కాన్ఫిడెంట్ గా వచ్చి ఉంటారు కదా. అందులో కొంతమంది బాత్రూమ్ సింగర్స్ అయిన వాళ్ళు ఎలిమినేట్ అయిపోవటం, అరే నా పాట బాగుండదేమో అనుకుని వెళ్ళిపోయిన వాళ్ళు. ఫైనలీ ఈ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంచి స్ట్రాంగ్ సింగర్స్ అయి ఉంటారు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? బాంబే స్టేషన్ వరకు వెళ్ళి -1 -2 -3 A+Z+. ఏంటో గీత ఇలా చెప్పినే తమను ఒక పాట పాడించేసారు. నెక్స్ట్ స్టెప్ డాన్సరే. డాన్సర్ కాదా? యా, అంటే సినిమాలో చేయలేదు కదా అందుకని. అప్పుడు సుమ 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 అని వస్తుందా? ఈ ఎపిసోడ్ అయ్యే లోపల మీ మీద ఒక పాట పాడిస్తాను. ఓ, మీరు ఈ ఖాతా తీసుకున్నారా ఈ మధ్య? అవును, తీసుకు. వెరీ గుడ్, చాలా మంచి పని చేశారు. మా తాతగారు ఉన్నారు. మా తాతగారిదే ఈ రైల్వే స్టేషన్. భలే ఉన్నారండి. వాళ్ళు ఏదో ఒక్కసారైనా పూర్తిగా చెప్పనివ్వవా? ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పారు తెలుసా? ఒక్కసారి ఊరే పొట్టోడా, నా గొప్పతనం గురించి చెప్తుంటే ఎందుకురా ఆపావు? సరే, ఇప్పుడు విషయం ఏంటంటే గీత, నీకెప్పుడు ఇలా కాంపిటీషన్స్ కి వెళ్ళాలని అనిపించలేదా? నేనా? అంటే ఈ మన రీజనల్ కాంపిటీషన్ చేసావు మొత్తం, అసలు దుమ్ము దులిపేసాను అన్ని. ఇది అది అని వదలకుండా వెళ్ళిపోయాను అనమాట. కాదు, నేను అనుకోవడం ఈ రీజనల్ లెవెల్లో నువ్వు పాడేసరికల్లానే నీకు ఇక్కడ ఫేమ్ వచ్చేసింది, పాపులారిటీ వచ్చేసింది, మంచి పాటలు వచ్చేసాయి. మనసులో వెళ్దాము అనుకుంటాను. ఆ ఆడిషన్స్ పెట్టిన రోజు దేవుడే నాకు ఒక ప్రోగ్రామ్ పెట్టిస్తాడనమాట. అదే దేవుడేనా నన్ను కూడా ఆపింది? అక్కడున్న జనాలు కూడా మిమ్మల్ని రావద్దని చెప్పి దేవుడు ఆశీర్వాదం ఇచ్చారు మీ పాటను కూడా. పాయముడి చుప్రహం. వచ్చిన పని ఏంటి? ఏమడగాలి వాళ్ళని? చెప్పింది మీరు వింటున్నారంటే అలా డబ్బాలో మీ ప్లాట్ఫామ్ టికెట్ ఉందా? ఏంటండి ప్లాట్ఫామ్ టికెట్? అదేంటి అరే వినపడలేదేంటి? ప్లాట్ఫామ్ టికెట్ ఉందండి. ప్లాట్ఫామ్ టికెట్ లేదండి. లేదంట. మాకు అదే కావాలి. సరే, అయితే ఒక పని చేద్దాము. మీరు గిరికీలు బాగా తీస్తారు కదా, డాన్స్ లో అయితే పల్టీలు అంటారు, సంగీతంలో అయితే గమకాలు. తిన్న పేరేంటి తెలుసా? గమకేశ్వర్. మిస్టేక్ రోహిత్ అని పెట్టారు అంతే. గమకేశ్వర్ అని పెట్టాలి వాళ్ళ పేరెంట్స్. అంటే ఇతను పుట్టినప్పుడు కూడా నర్స్ ని చూసి అని ఏడ్చాడని. రోహిత్ ఇలా గమకాలు తీయగానే ఆ రోజు అక్కడ ఉన్నటువంటి మలయాళీ నర్సు, అయ్యో అంటే గురువైరప్ప, దిస్ బాయ్ సింప్లీ గోయింగ్ టు బికమ్ అ వెరీ బిగ్ సింగర్, ఐఎమ్ టెలింగ్ యూ డాక్టర్ అని చెప్పింది అప్పుడే.
ఆవిడ చెప్పినటువంటి విషస్సే ఫలించి ఈయన ఇంత గొప్ప సింగర్ అవ్వడానికి కారణమయ్యాడు. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు ఇదే గమకాల్ని మీ ఇద్దరి మధ్యలో మేము ఈ ప్లాట్ఫామ్ టికెట్ పనిష్మెంట్ కింద ఏం పెట్టాలనుకుంటున్నాము. లేదు, నన్ను తోసేస్తారు బయటకి. గీత, నాకు అసలు అది వామ్మో. మ్యామ్ అది అక్క మంచితనం. చిన్న బంగారు. నేను నీకేం పెడుతున్నానంటే నువ్వేం చేయాలంటే జస్ట్ నీ చెయ్యి ఎలా వెళ్తే అతను అలా గమకం తీయాలి. అబ్బో ఇది చాలా బాగుంది. స్లోలీ స్టార్ట్ చేయండి. ఓకే. इसलिए से होगा జిలేబీలు చెప్తాను. గ్యాప్ ఇచ్చా. నేను పాప నీకు కొంచెం గ్యాప్ ఐస్ ఇస్తాను. వస్తున్నాయి. నన్ను ఫాలో అయిపోయి దోశ. చట్నీ కూడా వేయరా, చట్నీ కూడా వేయరా. పిండి పెద్ద దోశ. ఛీ. ఆ గొంతులో ఏం పెట్టాడో కానీ ఆ భగవంతుడు నిజంగా గొప్ప వరం. థ్యాంక్ యూ. కాకపోతే ఇదేది పుట్టుకతో వచ్చింది కాదు. అఫ్ కోర్స్ కొంత టాలెంట్ ఉంది ఇన్ ద జీన్స్, బట్ స్టిల్ ఎంత హార్డ్ వర్క్ వెళ్ళుంటుంది దీని వెనకాల, ఎంత కృషి. సో దీనికి గట్టిగా మనం ఓకే, మీ ప్లాట్ఫామ్ టికెట్ గొడవ అయిపోయింది అంటే మనం ఇతన్ని పంపించేయచ్చు అనమాట. నన్ను వెళ్ళిపోమంట. అవును, వెళ్ళిపోతాను. థ్యాంక్స్ మేడం. సో గీత ఫస్ట్ సాంగ్ మొదలు పెట్టింది నచ్చావులే సినిమానే కదా? ఖతర్నాక్. ఓ మంచి టైటిల్ తో మొదలు పెట్టావు, అందుకనే ఖతర్నాక్ గా నడుస్తోంది నీ సినిమా ప్రయాణం. ఏదో అలా తక్కువని ఎక్కువగా ఆలోచించకుండా ఇప్పటి వరకు అమెరికాలో నువ్వు చేసిన షోలన్నీ, పాడినటువంటి ఎంటర్టైన్మెంట్ సాంగ్స్ అన్ని చెప్పు. 50, 60 షోస్ చేసి ఉంటాం. 6-7 పాస్పోర్ట్లు అయిపోయాయంట కదా? రెండోది నడుస్తోంది. ఇప్పటికి నువ్వు వాడుతున్నటువంటి ఫోన్లన్నీ టక్కుమని ఆలోచించకుండా చెప్పు. 2 ఫోన్లు వాడుతూనే ఉన్నావా? ఆ. పెళ్లి అయిపోయింది కదా, మళ్ళీ నందుతో సెపరేట్ గా మాట్లాడాల్సిన పని లేదుగా. ఇది స్విచ్ ఆఫ్ అయినప్పుడు ఇది స్విచ్ ఆఫ్ అయినప్పుడు ఇది. ఇదిలా ఛార్జింగ్ పెట్టేలోపు ఈ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. సో అది రోహిత్, నేను నిన్న ఒక పర్సనల్ క్వశ్చన్ అడగొచ్చా? అడగండి మేడం. రేవంత్ ఒక విషయం చెప్పాడు ఇండియన్ ఐడల్ లో, నీకు సన్నీ లియోన్ అంటే చాలా ఇష్టం. చిచి నాకు కాదు మ్యామ్, అది ఖుదా బక్ష. అందుకే నేను అది క్లారిఫై చేద్దామని అడిగాను అంతే. రేవంత్ తోసేసాడా నీ మీదకి? అవును. నీకు ప్రస్తుతం ఫ్యాన్ ఫాలోయింగ్ అది చాలా పెరిగిపోయి ఉంటుంది కదా. చాలా మంది అమ్మాయిలు నాట్ ఓన్లీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, నార్త్ ఇండియా కూడా ప్రపోజల్స్ పంపిస్తూ ఉండొచ్చు. ప్రపోజల్స్ ఏం లేవు. మేమిద్దరం అక్కలం. అయ్య. నీకు. ఓకే గీత, తమ్ముడికి మనం మంచి సంబంధం కుదిర్చి పెళ్లి చేసేయాలి. ఇప్పుడే మనం కుదుర్చాలా? అక్కర్లేదా? అంత ఎక్స్టెంట్ అక్కర్లేదేమో. కుదిర్చేసుకున్నాడు. వెతుక్కుని అయితే ఉంటుంటాడు మరి. హే, ఇంకా సిగ్గుపడుతున్నాడు. నాకు నచ్చారు అంతే, అటు సైడ్ నుంచి ఏం రియాక్షన్ లేదు. తెలుగా, తమిళ, మలయాళమా? మలయాళము, తమిళ, తెలుగు అయితే మా వరకు మేము చూసుకోగలుగుతాం. నార్త్ ఇండియా కాదు, తెలుగా, తెలుగే. సింగరా? అది తెలీదు. అది తెలీదా?
ఓకే, మరి మీ ప్లాన్స్ ఏంటి గీత? ఇంకో ఏడాదిలో ఇద్దరు ముగ్గురు అవ్వాలని కోరుకుంటున్నాం. అంటే మీ అత్తగారు వాళ్ళందరూ షిఫ్ట్ అవుతున్నారా అటు? ఇంకో ఏడాదిలో ఆ లెక్కన 10 మంది 11 మంది అవ్వాలని కోరుకుంటున్నాం. అమ్మో, ఏం ప్లానింగ్, ఏం ప్లానింగ్. ఆల్రెడీ ఎవరో ఒక అమ్మాయి ఉంది, నేను ఏ పిల్లని ఎత్తుకుంటే ఆ పిల్లని నా కూతుర్ని చేసేసి, ఎంత అదృష్టం అసలు. ఆ పిల్లని వాళ్ళ తల్లిదండ్రులు ఎదుర్కొండానే. ఈ అమ్మాయి గీతా మాదిరి వాళ్ళ అమ్మాయి లేదండి, మా అమ్మాయి గీతా మాదిరితో ఫోటో దిగింది అంతే అని చెప్తున్నారు. నాకు చాలా ఎంబారసింగ్ గా ఉండి పిల్లల్ని ఎత్తుకోవడం మానేసా. బాధ ఏంటంటే రేపు డెఫినెట్లీ నాలాగా నందులాగా పొడుగ్గా పుడతారు. ఓ బాబు, ఫస్ట్ ఫుల్ గా అవుతుంది, కొడుకు పుడతారు అని. సో వాళ్ళకి 4-5 ఏళ్ళు వేసేస్తారేమో ఏడాదికి అని భయం నాకు. సరే, మా స్టూడెంట్స్ కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారు Oh, yeah. మిమ్మల్ని. Sure. ఎవరు అడుగుతారు ముందుగా? రోహిత్ గారు హాయ్. హలో అండి. మీ గర్ల్ ఫ్రెండ్ అవ్వాలంటే ఏమేం క్వాలిటీస్ ఉండాలి? ఫస్ట్ నేను అది చెప్పాలంటే ఫస్ట్ నేను సెటిల్ అవ్వాలండి. ఎవరికైనా క్వాలిటీస్ ఉంటాయి కదా, ఇలా ఉండాలి ఇలా ఉండాలని. మీకు అలా ఏమైనా థాట్స్ ఉన్నాయా? కానీ అంతకన్నా ముందు నాలో కొన్ని చేంజెస్ చేసుకోవాలి. లైక్ ఫస్ట్ నా హెయిర్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి నేను. తర్వాత నేను కొంచెం ఫిట్ గా అవ్వాలి. నేను కరెక్ట్ ప్రాపర్ గా చేంజ్ అయ్యాక అప్పుడు నేను చెప్తాను క్వాలిటీస్. థ్యాంక్ యూ. ఎలాంటి హెయిర్ స్టైల్ చేసుకోవాలనుకుంటున్నావు? ఏదో ఒకటి మ్యామ్, ఇది కాకుండా ఇంకా వేరే ఏదైనా పర్లేదు. మనం చేయొచ్చు కదా గీత? చేయొచ్చు. మా దగ్గర ఒక హెయిర్ స్టైల్ ఉంది, ఇట్లా మధ్యలో ఇట్లా అప్పచ్చి చేసి ఇట్లా పెడతారు. అదిగో అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు చూడు మధ్యలో, కొంచెం ఫేస్ టర్నింగ్ రైట్ కి ఇచ్చుకో, రైట్ టర్నింగ్ ఇచ్చుకో, లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో. అది ఇది ఓకేనా నీకు? ఆ రెడ్ కలర్ తప్ప వేరే అంత అవును, ఇండియన్ ఐడల్ లో చేసినప్పుడు వాళ్ళు హెయిర్ స్టైల్స్ చేంజ్ చేయాలని ఇన్సిస్ట్ చేయలేదా? చేశారు మ్యామ్. హెయిర్ ముట్టుకుంటే ఎపిసోడ్ లో పాండని చెప్పి చిన్నపిల్లాడిలాగా. అంటే ఈ గమకాలకి ఈ రింగులకి ఏమైనా సంబంధం ఉందంట? ఉన్నట్టుంది. అందుకనే వద్దని చెప్పేశావు. మరి మళ్ళీ చేంజ్ చేస్తానంటాడేంటి? ఇప్పుడు అయిపోయింది, ఎక్కువ రింగులు పెట్టుకుంటాడేమో. సరే, నెక్స్ట్ క్వశ్చన్. హాయ్ రోహిత్. హలో. రోహిత్ గారు మా కోసం ఒక ఫీల్ ఉన్న సాంగ్ పాడండి. ఒక ఫీల్ ఉన్న సాంగ్? లైక్ మెలోడీ లవ్ సాంగ్. ఓ, ఏ సాంగ్ లో అయినా సరే ఫీల్ ఉండాలి కదా. సపోజ్ మీరు మీ గర్ల్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేద్దామంటే ముందు ఏ సాంగ్ తో తనని ఇంప్రెస్ చేస్తారు, అది పాడండి. ఇండియన్ ఐడల్ లో బాగా ఎక్కువగా ఇంప్రెస్ చేసిన సాంగ్, సుఖ్విందర్ సింగ్ కూడా ఎక్కువ ఇంప్రెస్ అయిన సాంగ్ వాస్ లగన్ లగన్ లగన్. అయితే అది పాడింది. జోగియా జోగియా. మా దగ్గర సారీ చెప్పకలేదు, అజ్ఞానంలో మాకేం తెలుసు. అక్కడ సోను నిగమ్, ఫరా ఖాన్, అన్ను మలిక్, సుఖ్విందర్ సింగ్. ఇక్కడ పోనీ గీతా మాదిరి, నేను సుమ. కాదు, వీటికే తలుపడం మొదలెట్టా. అప్పుడే నేను తన్మయత్వంలోకి లోనయ్యి డింగ్ 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 వెళ్ళిపోయాను నేను అక్కడే. లేదు మ్యామ్, అంటే ఊపిరి కొంచెం ఊపిరి పీవీపీ గారి దగ్గర ఉంది. జోగియా జోగియా लगन 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 लग गई रे तुमसे मेरी लगन लगी हो लगन 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 लग गई रे तुमसे मेरी लगन लगी लगन 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 लग गई रे तुमसे मेरी लगन लगी. సుఖ్విందర్ సింగ్ లేచి వచ్చి కౌగిలించడంలో ఎటువంటి తప్పు లేదు, ఆయన చేసింది సమంజసమే. కరెక్ట్. బాబా, లగన్ లగీలో ఎన్నిసార్లు మన హైదరాబాద్ లో ఉంటే అన్ని గల్లీలు తిరిగాడు. సూపర్బ్ యా, సూపర్బ్ సింగింగ్ రోహిత్. అందుకని అంత కాంపిటీషన్ ఉన్నా సరే తట్టుకొని నిలబడగలిగావు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ అమ్మాయి అడిగితే ఆ అబ్బాయి మంచి ఫీల్ ఉన్న సాంగ్ పాడాడు. మరి మా అబ్బాయిల కోసం గీతామాధవి గారు కొంచెం ఒక ఐటమ్ సాంగ్. అమ్మాయిలు ప్రేమ కోరుకుంటారు, అబ్బాయిలు ఊపుని కోరుకుంటారు.
మీరు పాడండి. అడ్డోరు నంబరు బొటిడాసు 56 అడ్డ గీతాసిన 2 సులుకు నగరు 3 లైన్ ఆ ఎర్రగిట్టు కొబ్బరి సెట్టు లోనకొస్తే సోఫా సెట్టు ఆడ కూసుని ఏటింగ్ సెట్ నేహనతాను ఎప్పుడంటే అప్పుడు వచ్చి షేక్ హ్యాండ్ చేసుకో ముద్దులు చిమ్మెళ్ళు డ్యామెల్ లోకెట్టేసేసుకో ఏహాలు ఇల్లు సొత్త ఏంటి టీవీలో నా ఎత్త ఏంటి మజా మజా కళ్ళ గజన్నతో ఆడేసుకో ఆహా ఏ ఓహో అబ్బబ్బబ్బా సిగ 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 తెరగ సిల్లి నెమలి సిట్టుబుట్టి పేలుతాది నరాలు గిల్లి కరకర కార సుపుల సిల్లి నెమలి అగ్గిమంట పెట్టేస్తాది అతర్లు చల్లి గీత నీకు ఎప్పుడైనా కాంపిటీషన్ అనిపించిందా వేరే సింగర్స్ నుంచి? ఈ మధ్య ఒకసారి అనిపించింది. ఇప్పుడు నువ్వు పాడుతున్నటువంటి సాంగ్స్ లాగానే అదే ఈ మధ్య. యంగ్ మ్యాన్ నేను నీకే పెద్ద ఫ్యాను అదే చెప్తున్నాగా. నీకే గిఫ్ట్ ప్యాక్ చేయా అనుకుంటూ ఒక వాయిస్ వినిపించినప్పుడు ఒక్క నిమిషం భయపడ్డావా? ధక్ 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 అని అయ్యిందన్నమాట. తర్వాత ఎవరు పాడారో నేను ఇప్పుడు తెలుసుకోవాలని చెప్పి చూస్తే అది మీరే. సో మీ నుంచే నా కాంపిటీషన్ ఉందన్నమాట. నా జన్మ ధన్యమైపోయింది. నీకు నేను కాంపిటీషన్ ఇవ్వగలిగాను చూసావా? నువ్వు ఒక మాల్గాడి శుభ గారికి భయపడలేదు, ఒక ఉషా ఉత్తుప్ గారికి భయపడలేదు, మరి నా నుంచి నువ్వు కాంపిటీషన్ కి భయపడుతున్నావు. అది అంటే ఇమాజిన్ ద పవర్ ఆఫ్ ద కామన్ గర్ల్. ఇంతకీ నా పాటకి నువ్వు ఎన్ని మార్కులు వేస్తావు అవుట్ ఆఫ్ 10? 10 అవుట్ ఆఫ్ 10. అవుట్ ఆఫ్ 10 ఒకసారి పాడండి. ప్లే చేయండి. మేల్ వాయిస్ కావాలి. Suya, 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 suya. Mato sacrifico te sabe ana suya. నేనికే పెద్ద ఫ్యాను Mere జిగిరి జాను నా పక్క సిపిస్తాను. నా గ్లామర్నికి గిఫ్ట్ ప్యాక్ చెయ్యా అదర్ చెదటి చంపకబాయా యాజ్ ఇట్ ఈస్ పాడారు. నేనే పాడాను అది. అదే యాజ్ ఇట్ ఈస్ పాడారంట. లిప్ సింక్ చేశానంట. అంటే ఇప్పుడు కొంతమంది బాత్రూమ్ సింగర్స్ ఉంటారు, కొంతమంది స్టూడియో సింగర్స్ ఉంటారమ్మా. మీరేంటి? స్టూడియోలోనే పాడతారు. ఓహో, మీరు ఓన్లీ స్టూడియోస్ లో పాడతారు. అవుట్ ఆఫ్ 10 ఎన్ని ఇస్తావు చెప్పు? నీకు నాకు ఎందుకు డిస్కషన్? 100 ఇస్తా అవుట్ ఆఫ్ 10. నాకు 100 వద్దు. నేను 100 ఇస్తాను. నాకు 10 కి చాలు. 100 ఇస్తున్నా 10 కి. 100 ఇస్తే 10 కి నేనేం చేసుకోను? రోహిత్ నువ్వే మిగిలిన 90 ఎవరికైనా ఇచ్చేయండి. ఒకటి ఇచ్చి 10 ఇచ్చేయచ్చు. 10 ఇచ్చే. ఏంటి 100 అంటుంటే మంచిదైంది రోహిత్. మధ్యలో 50 కదా ఉంది. కాదు, మంచిదైంది నువ్వు ఇప్పుడు వచ్చావు ఈ ప్రోగ్రామ్ కి. ఈ ప్రోగ్రామ్ చూస్తే వాళ్ళు నిన్ను ఇండియన్ ఐడల్ నుంచి పంపించేసి ఉండేవాళ్ళు. నాకు 10 మార్కులు ఇచ్చావంటే. మ్యామ్ లేదు మ్యామ్, నిజంగా చాలా బాగా. నీకు నాకు ఒప్పందం కుదిరింది. ఓకే, నువ్వు పాటలు పాడుకో, నేను యాంకరింగ్ చేసుకుంటా. ఓకే. లాస్ట్ క్వశ్చన్. హలో గీతా గారు, హాయ్. మీ ఇంట్లో డామినేషన్ మీది ఉంటుందా లేక నందు గారిది ఉంటుందా? పెళ్ళైతే ఇదో క్వశ్చన్, పెళ్లి కాకపోతే మీ గర్ల్ ఫ్రెండ్ ఎవరని అదో క్వశ్చన్. ఎలాగైనా సరే మనకు బాధలు తప్పవు. చెప్పు, మీరు చెప్పండి. ఎవరిది ఉండదమ్మా, ఇద్దరు ఉండరు ఇంట్లో. ఆయన షూటింగ్ లో ఉంటాడు, ఈవిడ పాటల్లో ఉంటారు. కరెక్ట్. డామినేషన్ వాళ్ళ అత్తగారు మామగారు గురించి అడగాలి మనం. ఈ జంక్షన్ లో మనం ఇప్పుడు ఆడబోతున్నాము ర్యాపిడ్ ఫైర్. ఈ ర్యాపిడ్ ఫైర్ లో మేము అడిగిన క్వశ్చన్స్ కి మీ ఆన్సర్లు ఎస్ అయినట్టయితే మీరు గ్రీన్ బలూన్ పగలగొట్టగలరు, నో అయితే మీరు రెడ్ బలూన్ పగలగొడతారు. ఓకే ఓకే. ఇది కామన్ క్వశ్చన్. ఒంటరిగా ఉన్నప్పుడు మీకు ఎప్పుడైనా పిచ్చి పిచ్చిగా డాన్స్ చేయాలని అనిపించిందా? ఏంటి రోహిత్, నీకు కూడా? నీకు కూడా ఏంటి అంటే రోహిత్ మనం చూస్తున్నట్టు చాలా సైలెంట్ గా చాలా అలా ఉంటాడు కదా, అందుకని. సెకండ్ క్వశ్చన్, మీరు హైట్ పెరగడం ఆపేశారా? ఇది కామన్ క్వశ్చన్. గుడ్ లవ్ ఆపేశారండి. నువ్వు పగలగొట్టా. ఓకే, అక్కడ ఆగిపోయింది హైట్, ఇక్కడ ఆగలేదా ఇంకా హైట్? అయ్యయ్యో, ఇంకా ఉందా? ఫ్యాన్స్ నుండి లవ్ లెటర్స్ యాక్సెప్ట్ చేయడం ఆపేశారా?
తనకైతే పెళ్ళయింది కొంచెం. వాళ్ళే ఆపేస్తారు. నువ్వేంటి ఆపేయలేదు, యాక్సెప్ట్ చేస్తున్నాడు లవ్ లెటర్. తోటి సింగర్స్ ని ఆట పట్టించడం మానేసావా? నువ్వు పెట్టు నాన్న. నో అంటే ఆట పట్టిస్తూ ఉంటావా? లైట్ గా ఉంది. ఆట పట్టించే వాళ్ళనే ఆట పట్టించగల సత్తా ఉన్న ఆటకారుడు రోహిత్ అన్నమాట. అవునా? మీ ఎవ్వరికి తెలీదు. చెప్పా వేరే యాంగిల్ ఉంది రోహిత్ లో. ఎలా ఆట పట్టించాడు ఒక ఎగ్జాంపుల్ చెప్పు. మామూలుగా వాళ్ళ మేనరిజమ్స్. ఎవరిదైనా ఒక మేనరిజం. రేవంత్ బాగా ఎనర్జెటిక్ గా ఉంటాడు మేడం. కావాలంటే నువ్వు నించోవచ్చు. పర్లేదు మేడం. ఎనర్జీ అప్పుడప్పుడు అది ఆర్ నారాయణమూర్తి గారి రేంజ్ దాకా వెళ్ళిపోతుంటుంది. సంతోషం వచ్చిన నేను ఫైనల్ ఎపిసోడ్ చూసినంత సేపు రేవంత్ అక్కడ పర్ఫార్మెన్స్ కి తొడ కొడుతూనే ఉన్నాడు పాపం. అంటే ఇది టీవీలో వస్తుందో రాదో నాకు తెలియదు కానీ మొన్న కేటీఆర్ సార్ పిలిచారు నన్ను ఇంకా రేవంత్ ఇద్దరిని. కాన్వర్సేషన్ అవుతుంది. తను ఎనర్జీ లెవెల్స్ బాగా బిల్డప్ అయ్యాయి అనమాట అప్పటికే. అయితే నన్ను చూస్తున్నాడు ఇలా బాగా ఎక్సైట్మెంట్ లో మాట్లాడుతున్నాడు. రేవంత్ కంగ్రాట్స్ ఫస్ట్ వచ్చినందుకంటే సార్ థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఇలా అన్నాడు ఒక్కసారి. ఆయన తోడని కాదు కదా, తనతో. ఒక చిన్న టాస్క్ ఉంది మీ ఇద్దరికి. మీరు మాటల్ని పాటలుగా మార్చుకొని మాట్లాడుతూ ఉండాలి. ఓకే ఓకే. జనరల్ ఇప్పుడు ఒక టాపిక్ ఇవ్వనా నేను? సరే 3 stages అనుకుందాం. రిలేషన్షిప్ బిట్వీన్ అ బాయ్ అండ్ అ గర్ల్. ఫస్ట్ ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ పాటల్లో మాట్లాడుకోండి. ఓకే. హాయ్ రోహిత్, వాట్స్ అప్ విత్ యు? హలో గీతా, హౌ ఆర్ యు? I'm fine. I'm waiting for you. Oh, that's so good to hear from you. ఎంతసేపు ఇంగ్లీష్ లో మాట్లాడతావు? ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ కొత్తగా పెళ్ళండి. ఏమండి కాఫీ కావాలా? ఏమండి కాఫీ కావాలా? వద్దు యాసిడ్ కావాలి. పెళ్ళైన మొదటి రోజే యాసిడ్ అడుగుతారేంటి? బాత్రూమ్ కడుగుతాడేమో. నీ ఐడియా చాలా బాగుంది అమ్మా. నేను అమ్మని కాదు అత్త. అవును. ఇప్పుడు పెళ్ళయి మీకు 20 ఏళ్ళు అయింది. ఇలా రండోయ్. వస్తున్నా ఏంటి? ఒక్క పనైనా సరిగ్గా చేరు. ఎప్పుడు నేనే చేయాలా? 20 సంవత్సరాల నుంచి నా మీద ఏడుస్తూనే ఉన్నావుగా. ఏదైతే మీరు అసలు ఎప్పుడైనా పని చేశారా? అబ్బో నీతో పెట్టుకుంటే నా చెప్పించుకుని నేను కొట్టుకున్నట్టే. ఇలానే ఎప్పుడు పని తప్పించుకుంటున్నారులే రాయ్. నాన్నగారు కాలేజ్ ఫీజు నేను ఇంకా కట్టలేదు. నా షర్టు బటన్ ఇరిగిపోయింది, అది గుర్తించుకునే డబ్బులే లేకపోతే కాలేజ్ ఫీజు వచ్చి అడిగితే ఎట్టా సచ్చేది పిల్లో. కూతురికి కాలేజ్ ఫీజు కట్టకుండా ఏం నడుస్తున్నారు రోజు? అబద్ధాలు చెప్పకండి నాన్నగారు, మొన్ననే ఐఫోన్ 9s కొనుక్కున్నారు. అది ఇన్స్టాల్మెంట్ తల్లి, నీకు చెప్పినా అర్థం కాదు. ప్రాబబులీ ఎవరికి అవకాశం ఉంది అంటే హేమచంద్ర శ్రావణ భార్గవికి ఉందేమో ఈ అవకాశం. అవును. ఓకే, సో మీ ర్యాపిడ్ ఫైర్ అయిపోయింది. థ్యాంక్ యూ. అండ్ అలాగే మీ టాస్క్ కూడా కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు మా టీం ఒక స్కిట్ తో ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నారు. మనం అది చూసి ఎంజాయ్ చేద్దాం. పెళ్లి హడావిడి ఏం లేదు, ఓన్లీ పని వాళ్ళు మాత్రమే కనబడుతున్నారు. పెళ్లి వాళ్ళంతా ఏమైపోయారు నాకేం అర్థం కావడం లేదు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమంటే చిన్నచారి గారు, ఇక్కడ పెళ్లి జరుగుతుందా? ఒక్కడు కనబడి ఎలాంటివి చూస్తానో నాకు చాలా కోపం వచ్చేస్తా చెప్తున్నాను. ఎప్పుడు అర్ధరాత్రి మొత్తానికి ఇప్పటి నుంచే కంగారు ఎందుకండి? ఈ కంగారులో మీరు లొంగి పట్టుకొని మర్చిపోయారు. అయ్యి బాబోయ్,
పేరు ఏంటండి? బంగారు నాయుడు గారండి. మా ఊరు పెద్ద. ఈయన అందరూ కంగారు నాయుడు గారు అని పిలుస్తారు. ఈయనకి ఎంత కంగారు అంటే చిన్నప్పటి నుంచి అడాపడా తిరిగేసి అలాగే కంగారుగా ఎదిగేశారు. కానీ పెళ్లి మాత్రం కంగారులోనే మర్చిపోయారు. ఏమండి చిన్న అబ్బబ్బబ్బబ్బా, ఇక్కడ పెళ్లి హడావిడి జరుగుతుంటే మీరు ఇప్పుడు పాలు అమ్ముకోవడం అవసరమా? నేను అమ్ముకోవట్లేదండి బాబు, కొనుక్కొని వెళ్తున్నాను. ఉదయం టీ తాగాను కదా. ఓహో, టీ తర్వాత అయినా తాగొచ్చు, అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ అంతా సిద్ధమయ్యే లేదో ఒక్కసారి చెక్ చేయండి. నీ కంగారు మర్చిపోయి నేను అన్ని అమ్మా అన్ని వచ్చినట్టేనా? అన్ని వచ్చినట్టే గానీ 2 బొండాలు మాత్రం రాలేదు. మీరు ఆ ముక్క ముందు చెప్పాలి కదండి, కంగారు పెడతారు మీరు. అమ్మ బాబోయ్, ఈయనకి ఎంత కంగారు అంటే రెండు వేసవకాలం ఎక్కువ తినకూడదు, 2 లాగించండి త్వరగా. ఏంటివి? బొండాలు అన్నారు కదా. ఏం మైసూరు బొండాలు కాదు, కొబ్బరి బొండాలు. మాట ముందు చెప్పొద్దండి మీరు, మీ కంగారు. ఇతను ఎంత కంగారో తెలుసండి, మామూలు కంగారు కాదండి. ఏమండి ఇదిగో నేను రాత మీరు తాగండి, వేసవకాలం మంచిదే. నీ తాగెత్తున్నానేంటి? ఇది బాబు చలవ చేయడానికి, వేసవ కాలానికి కాదు బాబు, పెళ్ళికొడుకు చేతిలో పెళ్ళికూతురు చేతిలో పెట్టడానికండి. ఆ మాట ముందు చెప్పాలి కదండి, అనవసరంగా 2 డబ్బులు కట్టుకొని తీసుకొచ్చి. ఆయన ప్యాకెట్ చూశానండి. ఈయనకి ఎంత కంగారంటే పోయిన సంవత్సరం ఒక పెళ్లికి హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది, కానీ ఆయన కంగారులో బొంబాయి ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి హైదరాబాద్ రావడానికి 2 సంవత్సరాలు పట్టింది. పెళ్లికని బయలుదేరినాడు, అది బాబు బర్త్డేకి వచ్చాడు. కంగారు ఇతనికి. వచ్చేసా అంతా రెడీ కదా? అంతా రెడీగానే ఉన్నాయమ్మా. అయితే మరెందుకు ఇంకా ఆలస్యం, ఆయన పంతులు గారిని పిలవండి, మీ గురువు గారిని. మా గురువు గారు చాలా బిజీ, రాత్రే గోవా నుంచి వచ్చారు, రెస్ట్. ఎవరు గురువు గారు గోవా వెళ్తూ ఉంటారా? ఇది కంగారుతో చచ్చిపోతున్నాడు. చారి గారు ఎక్కడున్నారు? త్వరగా రండి చారి గారు. ఎప్పుడు అర్ధరాత్రి ముహూర్తానికి ఇంత త్వరగా పిలిచింది ఎవడరా? ఇదిగో మన బంగారు నాయుడు గారు. కంగారు నాయుడు గారు, ఈ మధ్య మీకు కంగారు ఎక్కువైందని విన్నాను. ఎవడా మాట అన్నది? కంగారు లేదు. పోయిన వారం ఏదో డైరీ సీరియల్ చూస్తున్నాగా, తర్వాయి భాగం వచ్చే వారం అనేసరికి కంగారు తట్టుకోలేక హైదరాబాద్ ఛానల్ ఆఫీస్కి వెళ్ళి ₹1,00,000 కట్టి మరి చూసారా? అబద్ధం, పచ్చబద్ధం, 4 చీరేస్తాను. మీరు ఇంకో మాట మాట్లాడారంటే అందరూ అనుకుంటుంటేను. అందరూ అనుకుంటే మీరు అనేస్తారండి. ₹1,00,000 కాదు, నేను కట్టింది 2 లక్షలు. సర్లే మీ హడావుడి గాని పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కనిపించడం ఏమిటండి? కనిపించాలంటే ఇక్కడికి రావాలి కదండి. చిన్న త్వరగా రారా. ఆ పాటకి నీకు సంబంధం ఉందా? 40 ఏళ్ళు పైపడ్డాయి, పైగా 40 ఏళ్ళు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటా. ఇది అవ్వడం ఏమిట్రా? అబ్బా పెళ్ళినప్పుడు రాత్రి కదరా, అందుకు ఇప్పుడే లేచాను. ఏంటి నీకు 40 ఏళ్ళ? ఆడేదో కంగారు 10 లెక్క చెప్పాడు. నువ్వు పద, రెడీ అవుద్దాం. కంగారు నాయుడు గారు, అయ్యా పోయిన ఒక నెల కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళారు ఏమిటి? నేను అమెరికా వెళ్ళానండి, ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా. ఆ ఎలక్షన్ల మీద అంత ఇంట్రెస్టా? ఇప్పుడు నేను మన ఊరు ప్రెసిడెంట్ కదా. అవును, అమెరికా ప్రెసిడెంట్ నాకేమవుతాడు? కొలీగ్ కదా. మరి అక్కడ ఎవడు గెలుస్తాడు అని కంగారు ఉండదు మనకి. రే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రండ్రా. ఓం సకలాం భరణం విస్తాం శజవన్నం జదర్భజం హరినం జాయస విఘ్నం జాందే ఓం కేశవాశ్వాన్ విశ్వాన్ మంత్రాలు పెళ్ళైన తర్వాత తీరిగ్గా చదువుకోవచ్చు, ముందు తాళి కట్టించాను. అప్పుడే తాళి కట్టించడం ఏమిటి? ముందు కాళ్ళు వరకు ఇవ్వండి. మరి అదేదో ముందు చేయించండి. ఎక్కడ తిరిగి చచ్చావు దరిద్రం? దరిద్రం కాదు, నేను కడగలేనండి. ఏమండి చిన్నచారి గారు, ఒకసారి మీ పాదాలు అలా పెట్టండి. బా ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. అబ్బా, ఈ కాలు కడిగేయమంటారా? సరే మీ ఇష్టం, తగలబడండి. అది అలా అన్నారు, బాగుంది. ఎవరి కాలు కడిగితే నాకేంటి, నాకు కావాల్సింది పెళ్లి. కానివ్వండి. జలగల బెల్లం ఎక్కడ చెప్పడం మర్చిపోయానండి, జీలకర్ర తెచ్చాను గాని కంగారులో బెల్లం మర్చిపోయాను. ఓ మై రామ్ గోపాల్ బాబు.
ఈ జీలకర్ర తీసుకెళ్లి ఇద్దరు షుగర్ ఉంది కదా అని కలిపి షుగర్ కలిసిపోతుంది. అది ఇది కలిపి నెత్తి మీద పెట్టి తాగలండి. నెత్తిన పెట్టి ఎవరు పెడితే నాకేంటి, నాకు కావాల్సింది పెళ్లి. 2 చేతులతో కట్టాలి 3 మిలియన్ అర్థమవుతుందా? అబ్బో నాకు లెక్కలు రావండి. చారి గారు మీరు లెక్కలు అద్భుతంగా లెక్కలు బాగా వచ్చింది. ఆయనతో పెట్టించండి. అనిపించే అరుదైన అబ్బాయికి మనవండి. ఎవరు కడితే నాకేంటి, నాకు కావాల్సింది పెళ్లి. నా పెళ్లి అయిపోయిందా? అదిగో బాహుబలి 2 చూడండి ఆయన. చూడాల్సింది అరుంధతి కదండి. అనుష్క లేటెస్ట్ ఇష్టం ఏమిటి? బాహుబలి 2 కదా? అదే చెప్పింది. ఆయన నువ్వు కాదు చూడాల్సింది, వీళ్ళిద్దరు. చూడాల్సింది మేం కదండి, వాళ్ళు చూపిస్తావేంటి? నీ కాళ్ళు కడిగారా? లేదు. పోనీ నువ్వు జీలకర్ర బెల్లం పెట్టావా? పెట్టలేదు. పోనీ నువ్వు తాళి కట్టావా? కట్టలేదు. నీకెలా చూపిస్తారా బాహుబలి 2? అమ్మని చారిగా అవ్వకవ్వక నాకు పెళ్ళి అవుతుంటే నువ్వు మీ అసిస్టెంట్ నాదేమీ లేదండి, అంతా కంగారు నాయుడు గారు చేశారండి. కంగారాడా? కొట్టడానికి వస్తావా? వీడు కంగారు తల్లి. వీడు కొట్టడానికి వచ్చాడు, వీడు కొట్ట లోపే అడుగుటేసుకుంటున్నాడు. థ్యాంక్ యూ, బాగా చేశారు. థ్యాంక్ యూ. ఇవే కదా. ఓకే, మీరు వెళ్ళండి. మా ఈ జంక్షన్ నుంచి ఒక గిఫ్ట్ హ్యాంపర్ ఇవ్వాలి. మీరు రాకముందు ఒక 2 అబ్బాయిలు హెడ్ స్టాండ్లు చేశారు. ఓకే బాబు ఓకే, థ్యాంక్ యూ గీత, థ్యాంక్ యూ రోహిత్, ఈ జంక్షన్ షోకి వచ్చినందుకు. విషింగ్ యూ ఆల్ సక్సెస్. గీత ఎలాగో ఆల్రెడీ చాలా సాంగ్స్ పాడేసింది, మూవీస్ లో చాలా సక్సెస్ సాధించింది. అండ్ రోహిత్ ఏదైతే స్టార్ట్ చేశాడో ఇప్పుడు ఇది ఇంకా అసలు ఎక్కడ ఆగకూడదు, ఇంకా అద్భుతమైన సాంగ్స్ పాడాలి, ఇంకా మన తెలుగు జెండాని ఎగరేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ మళ్ళీ కలుద్దాం ఓన్లీ ఆన్ ఈ జంక్షన్. టేక్ కేర్, గుడ్ నైట్ అండ్ బై బై. ఆ ఎగ్గుపుల్ల కాలి ఆ మొత్తం పోయింది. ఏంటది? ఆ గ్రౌండ్ ఏంటి, నువ్వేటి? ఇలా కావడానికి కొంతమందికి రీజన్లు ఉంటాయి, కొంతమందికి సీజన్లు ఉంటాయి. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ కదా, గ్రౌండ్ అవసరం ఏమొద్దని క్లీన్ చేయించా. కొండంత మనిషిని ఇక్కడ మాట్లాడుతుంటే ఎటు వెళ్ళిపోతున్నావు? మీరు కొండంత మనిషి ఏంటి ప్రభు, కొబ్బరి ఉండంత ఉన్నారు. కాపాడలే రా.